ఈ దినమున మనము 10వ కీర్తన ధ్యానం చేసుకుందాం. 10వ కీర్తన మొదటి నుండి చివరి వరకు చదవనమ్మా. యెహోవా, నీవెందుకు దూరముగా నిలుచుచున్నావు? ఆపత్కాలంలో నీవెందుకు దాగి ఉన్నావు? దుష్టుడు గర్వించి దీనిని వడిగా తరుముచున్నాడు. వారు యోచించిన మోసక్రియల్లో తామే చిక్కుకొందురుగాక. దుష్టులు తమ మనోవిలాసను బట్టి అతిశయపడుదురు. లోబులు యెహోవాను తిరస్కరింతురు. దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయుడని కొందురు. దేవుడు లేడని వారు ఎల్లప్పుడూ యోచించుదురు. వారు ఎల్లప్పుడూ భయము మానుకొని ప్రవర్తింతురు. నీ న్యాయ విధులు ఉన్నతమైనవై వారి దృష్టికి అందకుండును. వారు తమ శత్రువులందరినీ చూచి తిరస్కరించుదురు. మేము కదల్చబడము, తరతరముల వరకు ఆపద చూడము అని వారు తమ హృదయములో అనుకుందురు. వారి నోరు శాపముతోనూ కపటముతోనూ వంచనతోనూ నిండి ఉన్నది. వారి నాలుక క్రింద చేటును పాపమును ఉన్నవి. తామున్న పల్లెయందలి మాటు చోటుల్లో పొంచియుందురు. చాటైన స్థలముల్లో నిరపరాధులను చంపుదురు. వారి కన్నులు నిరాధారులను పట్టుకొనవలనని పొంచి చూచును. గుహల్లోని సింహం వలె వారు చాటైన స్థలముల్లో పొంచియుందురు. బాధపడు వారిని పట్టుకొని పొంచియుందురు. బాధపడు వారిని తమ వలల్లోనికి లాగి పట్టుకొందురు. కాగా నిరాధారులు నలిగి వంగుదురు. వారి బలత్కారం వల్ల నిరాధారులు కూలుదురు. దేవుడు మరిచిపోయిను, ఆయన విముఖుడై ఎప్పుడును చూడకుండును అని వారు తమ హృదయంలో అనుకుందురు. యెహోవా లెమ్ము, దేవా బాధపడు వారిని మరువగా నీ చెయ్యి ఎత్తుము. దుష్టులు దేవుని తృణీకరించుట ఎలా? నీవు విచారణ చేయవని వారు తమ హృదయంలో అనుకొనుట ఎలా? నీవు దీనిని చూచి ఉన్నావు గదా. వారికి ప్రతీకారం చేయుటికై నీవు చేటును పగన కనిపెట్టి చూచున్నావు. నిరాధారులు తమ్ముడు నీకు అప్పగించుకొందురు. తండ్రి లేని వారికి నీవే సహాయుడై ఉన్నావు. దుష్టుల భుజమున విరుగొట్టుము. చెడ్డవారి దుష్టత్వం ఏమీ కనబడకపో వరకు దాన్ని గురించి విచారణ చేయము. యెహోవా నిరంతరం రాజై ఉన్నాడు. ఆయన దేశంలో నుండి అన్ని జనులు నశించిపోయి. యెహోవా, లోకులు ఇకను భయంకారకులు కాకుండా అన్నట్లు బాధపడు వారి కోరిక నీవు విని ఉన్నావు. తండ్రి లేని వారికి నలిగిన వారికి నీ న్యాయం తీర్చుటికై నీవు వారి హృదయం స్థిరపరిచితివి, చెవియొగ్గి ఆలకించితివి. చదవబడిన లేఖన భాగాన్ని మనం గమనిస్తే కనుక ఇక్కడ మనము మనలో ఉన్నటువంటి ఒక స్వభావాన్ని మనం గుర్తు తెచ్చుకోవాలి. తొందరపాటు. మనకేదైనా ఇబ్బంది కలిగి బాధపడుతూ ఉన్నప్పుడు మనం ఇన్స్టెంట్గా మనకి సమస్తము కూడా దేవుని యొక్క అధ్యక్షతన జరిగించాలి అని ఆశ కలిగి మనము తొందరపడేవారుగా ఉంటూ ఉంటాం. అయితే లేఖనాల్లో లిఖితమైనటువంటి మాట ఏమై ఉన్నదమ్మా? తగిన సమయమందు తగిన కాలమున నేను నిన్ను హెచ్చించేదను అని వ్రాయబడి ఉన్నటువంటి మాటను మనం జ్ఞాపకానికి తెచ్చుకోవాలి. మరైతే కీర్తనాకారుడు ఇక్కడ ఏమని చెప్తున్నాడో చూడండి. యెహోవా, నీవెందుకు దూరముగా నిలుచున్నావు? ఆపత్కాలములో నీవెందుకు దాగి ఉన్నావు? అంటే ఒక కష్టం ఏదన్నా మనకు వచ్చేస్తే మనం వెంటనే ఇంకా దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, దేవుడు నాకు దూరం అయిపోయాడు, దేవుడు నన్ను ఆదరించట్లేదు, నా మాట వినట్లేదు అని చెప్పేసి మనం చాలా ఆలోచించేవారుగా ఉంటూ ఉంటాం. కానీ ఆపత్కాలము అంటే నువ్వు అనుకున్నదే అవుతుందా? మనం అనుకున్నదే ఆపత్కాలం అవుతుందా? అవదు కదా. ఇప్పుడు బాగా ఆలోచించండి. సునామీ వస్తుందంటే పరిగెత్తరా? అందరూ పరిగెత్తరా? సునామీ ఊర్లోకి వస్తే మహా అయితే ఒక 6 అడుగులు ఎత్తు నీళ్ళు వస్తాయి అంతే, అంతకుమించి ఎక్కువ రావు. ఎందుకంటే మొత్తం పరుచుకోవాలంటే ఎంత పరుచుకోవాలి? అది ఎన్ని వేల లీటర్లు, ఎన్ని లక్షల లీటర్లు వస్తే పరుచుకుంటుంది. 6 అడుగులు రావాలంటే చాలా ఎక్కువ అవుతుంది. అవునా? 1000 కిలోమీటర్లు లోతైన ప్రాంతంలో చేపలు పట్టట్లేదా మనుషులు? అప్పుడు ఎందుకు భయపడలేదు? ఇప్పుడు ఎందుకు భయపడుతున్నారు? నీరు ముందుకు వచ్చిందనగానే ఏదో ఉవ్వెత్తిన ఎగసిపడుతున్నటువంటి ఆ యొక్క ఉప్పెన అని చెప్పేసి భయపడి పరిగెత్తుంటారు. ప్రాణాపాయం అని చెప్పేసి ప్రాణాలు కాపాడుకోవాలని పరిగెడుతూ ఉంటారు. కానీ ఏ రీతిగా వచ్చిన సముద్రం ఆ రీతిగా వెనక్కి వెళ్ళదా మరలా? కాకపోతే నువ్వు నిలబడవలసింది ఎప్పుడో తెలుసా? ఆ సముద్రపు అల నిన్నొచ్చి తాకినప్పుడు పడిపోకుండా నువ్వు నిలబడగలిగావా? నువ్వు అక్కడే నిలబడి ఉంటావు. అలా కాకుండా పడిపోయావా, ఆ అల నిన్నేం చేస్తుందమ్మా? కొత్తపట్నంలో పడితే ఒంగోలులో నీ ఇంటికి తీసుకొచ్చి వదిలిపెట్టింది. అంతేనా? భయము అనేది మన ముందుకు వస్తూ ఉన్నప్పుడు
ధైర్యంగా నువ్వు నిలబడగలిగితే, నువ్వు నిలబడ్డ చోట నీకు శక్తినిచ్చి బలమునిచ్చి స్థిరంగా ఉంచేది దేవుడు. అర్థమైందా? కానీ నువ్వు దాన్ని చూసి పరిగెట్టాలని చెప్పేసి భయపడిపోతూ ఉన్నప్పుడు, ఆ అల నిన్ను వచ్చి తాకినప్పుడు నువ్వు పరిగెత్తే విధానము వచ్చి తాకే విధానంలో నువ్వేమవుతావు? స్లిప్ అయి పడిపోతావు. పడిపోయాక ఇక నీకు తప్పించుకునే అవకాశం ఉంటుందా? ఉండదు. కాబట్టి మనం గమనించాలి, దేవుడు మనకెప్పుడు కూడా దూరముగా ఉండే దేవుడు కాదు. గమనించండి, ఆపత్కాలంలో ఆయన మన నుండి దాక్కొని ఉండడు, మన పక్షానే ఉంటాడు, మన ప్రక్కనే ఉంటాడు. కానీ మనం ఏం చేస్తుంటాం? ఆయన్ని చూడం. అర్థమైందా? ఆయన్ని గమనించాం. కాబట్టి గుర్తుంచుకోవాలి. ఆ మాట అంటే తొందరపడి ఆ మాట మాట్లాడుతూ అంటూ ఉన్నారు. చూడండి, దుష్టుడు గర్వించి దీనిని వడిగా తరుముచున్నాడు, వారు యోచించిన మోసక్రియలలో తామే చిక్కుకుందురుగాక. దుష్టులైనటువంటి వారు గర్విస్తూ ఉన్నారు. అంటే ఏమని? మా అంతటి వాళ్ళు లేరు, మేమేం చేసినా చెల్లుద్ది అని దుష్టులు ఏం చేస్తున్నారమ్మా? గర్వించి దీనుల్ని వడిగా తరుముచున్నారు. అంటే దీనుల్ని ఏం చేస్తున్నారు? భయపెడుతూ ఉన్నారు. వారు యోచించిన మోసక్రియల్లో తామే చిక్కుకుందురుగాక. ఎవరైతే మోసక్రియలు చేస్తారో, ఎవరైతే కపటంగా ప్రవర్తిస్తారో, ఆ యొక్క మోసంలో, ఆ యొక్క కపటంలో వారే చిక్కుకుంటారు. అర్థమైందా? కాబట్టి గమనించాలి, దుష్టులు తమ మనోభిలాషను బట్టి అతిశయపడుదురు, లోబులు యెహోవాను తిరస్కరింతురు. దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయడనుకొందురు. అంటే దేవుడు ఈ విషయాలన్నింటి గురించి కూడా ఆయన ఆలోచించడు అని వారు అనుకుంటారు. ఏ విధంగా? దుష్టులు తమ యొక్క మనోభిలాషను బట్టి. అంటే మనోభిలాష అంటే ఏంటి అర్థం? వాళ్ళకి ఇష్టమైనట్టుగా, వాళ్ళ మనసుకి ఏది నచ్చితే దాని ప్రకారంగా అతిశయపడతారు. అంటే వారు చేసేదే కరెక్ట్, వారు అనుకుంటున్నదే కరెక్ట్ అని చెప్పేసి వారు ఏం చేస్తారమ్మా? అతిశయపడేవారుగా ఉంటూ ఉంటారు. లోబులు యెహోవాను తిరస్కరిస్తారు. అంటే అంటూ ఉంటారు అన్నమాట, అబ్బా మీ దేవుడు ఏం చేస్తాడులే, మీ దేవుడు ఏం చేయలేడు, కనపడదు కదా అని వారికి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ అవహేళన చేసేవారుగా ఉంటూ ఉంటారు. వారందరూ కూడా శాపగ్రస్తులు అవుతూ ఉంటారు. అర్థమవుతుందా? కాబట్టి గమనించాలి, దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చెయ్యడనుకొందురు. ఆయన విచారణ చెయ్యడు అని వారు అనుకుంటూ ఉంటారు. అంటే ఆయన ఎవరి గురించి ఆలోచించడు, ఏ యొక్క విషయంలో కూడా ఆయన ఎంక్వైరీ చేయడు అనేటటువంటి విధానాన్ని వారు అనుకుంటూ ఉంటారు. కానీ దేవుడు తమ బిడ్డల పక్షాన ఎప్పుడు ఉంటూ, తమ బిడ్డలకు ఏది యోగ్యమైనదో ఆయన విచారణ చేస్తూ, వారికి అవసరమైన సమస్తమును అప్పజెప్తూ అందిస్తూ ఉంటాడు. కాబట్టి గమనించాలి. చూడండి, దేవుడు లేడని వారెల్లప్పుడూ యోచించుదురు. ఎవరు? లోబులు. లోబులు అనగా అర్థం ఎవరని? ఎవరైతే శాపానికి గురై ఉన్నారో వారు అని అర్థము. దేవుడు లేడని వారు ఎల్లప్పుడూ కూడా యోచిస్తారు. అంటే వారి యొక్క ఆలోచన నాస్తిక పరమైనటువంటి ఆలోచన ఏంటి? దేవుడు లేడు, దేవుడు విచారణ చేయడు. వారెల్లప్పుడూ భయము మానుకొని ప్రవర్తింతురు. నీ న్యాయ విధులు ఉన్నతమైనవై వారి దృష్టికి అందకుండును. వారు తమ శత్రువులందరినీ చూచి తిరస్కరింతురు. మరి వారు ఎలా ఉంటున్నారమ్మా? వారు దేవుని యొక్క న్యాయ విధుల వైపు చూడరు. దేవుడు చేసిన గొప్ప కార్యాలు మన సాక్ష్యాల్లో చెప్పుకుంటూ ఉంటాం. సాక్ష్యంగా చెప్పుకుంటున్నప్పుడు ఆ సాక్ష్యాలని కొట్టేస్తుంటారు. అబ్బా ఊరుకో, మళ్ళీ చెప్పావు కానీ సాక్ష్యాన్ని కొట్టివేసేవారుగా ఉంటూ ఉంటారు. కాబట్టి వారి యొక్క దృష్టికి, అంటే దేవుని యొక్క న్యాయ విధులు ఉన్నతమైనవని వారి దృష్టికి అందవు. అవి దేవుడు చేసేటటువంటి క్రియలు గొప్ప గొప్ప క్రియలని వారికి అందవు. వారు తమ శత్రువులందరినీ చూసి తిరస్కరింతురు. అంటే శత్రువులను చూసి కూడా వారు భయపడరు. అంటే ఒక సామెత ఉంది కదా, రాజు గొప్పవాడా, మొండివాడు గొప్పవాడా? ఎవరు గొప్పవాడు? మొండివాడే గొప్పవాడు కదా. ఎందుకని? నువ్వు కొడితే కొట్టుకో, నేను చేయాల్సింది చేస్తా అంతే. అర్థమైందా? కాబట్టి మనం అలా ఉండకూడదు. అర్థమైందా? లోకపరమైన రాజుకి ఒళ్ళప్ప చెప్తే కొట్టి 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 చచ్చిపోయేదాకా కొడతాడేమో, అంతకు మించి తర్వాత ఇంకే చచ్చిపోయాక ఏమి చేయడు. కానీ రారాజు విషయంలో మొండిగా ఉన్నామంటే ఆయన ఏం చేయగలడమ్మా? ప్రాణాత్మలను వేరు చేయగలిగిన వాడు. అర్థమైందా?
కాబట్టి ఆయనతో మనం ఆ రీతిగా ఉండకూడదు, గమనించాలి. ఇంకా వారి విషయం చూడమ్మా. వారి నోరు శాపముతోనూ కపటముతోనూ వంచనతోనూ నిండి ఉన్నది, వారి నాలుక క్రింద చేటును పాపమును ఉన్నవి. ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా ఉంటూ ఉంటారో, ఎవరైతే దేవునికి విరోధముగా ఉంటూ ఉంటారో, ఎవరైతే దేవుని యొక్క న్యాయ విధుల్ని అంగీకరించారో, ఎవరైతే దేవుణ్ణి అంగీకరించారో వారందరూ కూడా ఎలా ఉంటూ ఉంటారమ్మా? ఒక నిమిషమ్మా. వారందరూ కూడా వారి యొక్క నోరు ఎలా ఉందమ్మా? శాపముతోనూ కపటంతోనూ. అంటే ఒకటి, ఎదుటి వాళ్ళని దూషించి శపించేవారుగా ఉంటారు. 2, ఎదుటి వాళ్ళని మోసపరిచే మాటలతో ఉంటారు. 3, వంచనతో ఉంటారు, అంటే వంచేవారుగా ఉంటారు. 4, వారి నాలుక క్రింద చేటును పాపమును ఏమై ఉన్నాయి? ఉన్నవన్నమాట. అంటే వారి నోరంతా ఎలా ఉందని అర్థం. ఒక మాటలో చెప్పాలంటే వారి నోరు తెరిస్తే దూషణ మాటలు, శాపవచనములు. ఒకవేళ శపించకపోతే కపటోపాయంతో కపటమైన మాటలు మాట్లాడతారు, ఇంకా వంచిస్తూ ఉంటారు. అర్థమైందా? అలాగే వారెప్పుడు కూడా వారి నాలుగు క్రింద ఎలా ఉంటుంది? చేటు చేయటానికి పాపముతో నిండి ఉంటుంది వారి నోరు. ఒకవేళ ఇలాంటివి అంటే వీటిలో ఏ ఒక్కటి మనలో ఉన్నా కూడా మనము కూడా దుష్టులమనే అర్థం. ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఆలోచించండి, మన నోట్లో ఆశీర్వాద వచనాలు రాకుండా శాప వచనాలు వస్తే మనం ఎవరమి? దుష్టులమే. లేకపోతే ఎదుటివారి విషయంలో కపటంగా మాట్లాడేమనుకోండి, అంటే లోపల ఒకటి పెట్టుకుని బయటకు ఒకటి మాట్లాడేమనుకోండి, అప్పుడు మనం ఎవరమి? దుష్టులమే. అలా కాకుండా వంచిస్తున్నాం అనుకోండి, మాటలతో కుల్లబొడుస్తున్నాం అనుకోండి ఎవరినన్నా, అప్పుడు చేయలా నువ్వు అనుభవించు. ఆ రోజు నేను సాయం కోసం వస్తే చేసావా? ఇలా మాట్లాడుతుంటారు, వంచే మాటలు, వంచన. ఇలాంటివి మనలో ఉన్నా కూడా మనం ఎవరమమ్మా? దుష్టులం. గమనించండి. మన యొక్క నాలుక క్రింద మనం ఎదుటి వారికి మేలు కాకుండా కీడు చేయాలనే ఆలోచన కనుక ఉంటే కనుక, మాటలతో వారికి కీడు చేసే విధానం కనుక ఉంటే మనము దుష్టులం. అర్థమైందా? పాపముతో నిండి ఉన్న వారమే. కాబట్టి మనము ఈ కోవలో ఎవరిగా ఉన్నామో ఆలోచించుకోవాలి. అర్థమవుతుందా? శపించేవారుగా ఉన్నామా? వంచేవారుగా ఉన్నామా? కపటపు మాటలు మాట్లాడేవారుగా ఉన్నామా? లేకపోతే చేటు చేయాలని ఉద్దేశించేవారుగా ఉన్నామా? ఆలోచించుకోవాలి. క్రైస్తవ జీవితం అంటే ఈజీ కాదు. అర్థమైందా? సర్కస్ వేస్తుంటారు మన ఇళ్ళ దగ్గరకు వచ్చేసి. ఒక 2 కర్రలు ఇట్లా క్రాస్గా పెట్టి అటు ఇటు పెట్టి మధ్యలో ఒక తాడు కట్టి నడుస్తూ ఉంటారు. చూసారా? కర్ర పట్టుకొని బ్యాలెన్స్ చేసుకుంటూ నడుస్తుంటారు. ఓకేనా? అది వారి పొట్టకూటి కోసం వారు చేసే కష్టం. కానీ నిజమైన క్రైస్తవ జీవితం అంటే ఏంటంటే ఈ భూమి నుండి అంటే దేవుని దగ్గరికి, అంటే పరలోకానికి వేసినటువంటి ఆ యొక్క తాడు మీద నడిచే ప్రక్రియ. సమస్తమును బ్యాలెన్స్ చేసుకుంటూ నడవగలగాలి. ఒకవేళ ఇక్కడ ఈ సర్కస్ చేసే వాళ్ళు పడితే కింద నేల మీద పడతారు. ఆ యొక్క మార్గంలో ఉన్నవారు పడితే ఎక్కడ పడతారు? పాతాళంలో పడిపోతారు. అర్థమైందా? కాబట్టి గమనించాలి. క్రైస్తవులము అని గర్వంగా చెప్పుకునేటటువంటి మనమంతా కూడా నిజమైన క్రైస్తవులుగా జీవిస్తున్నామా లేదో ఆలోచించుకోవాలి. అర్థమవుతుందా? ఎందుకంటే మనము ఎప్పుడు కూడా ఎదుటివారిని ఆశీర్వదించేవారుగా మాత్రమే ఉండాలి. ఎదుటివారికి మేలైన మాటలు చెప్పేవారుగానే ఉండాలి. అర్థమైందా? ఎదుటివారితో మాట్లాడితే ప్రేమతో మాట్లాడేవారుగా ఉండాలి. ఎదుటివారికి కీడు చెయ్యక మేలే చేసేవారుగా ఉండాలి. అర్థమవుతుందా? ఆ రీతిగా ఉండగలగాలి, మనం ఉండాలి. అలా ఉన్నప్పుడే మనము దేవుని యొక్క ఉద్దేశంలో ఆయన యందు భయభక్తులు కలిగిన వారుగా మనం నిజంగా వర్ధిల్లేవారుగా ఉంటూ ఉంటాం. గమనించాలి. చూడండి. తామున్న పల్లెల యందలి మాటు చోట్లలో పొంచి ఉందురు, చాటైన స్థలముల్లో నిరపరాధులను చంపుదురు, వారి కన్నులు నిరాధారులను పట్టుకొనవలనని పొంచి చూచును. ఎవరు? పైన ఉన్నటువంటి వారు ఉన్నారు కదా, శాపముతో, వంచనతో, కపటముతో, చేటుతో, పాపముతో నిండి ఉన్నటువంటి వారు ఉన్నారు కదా. వారు ఏం చేయాలనుకుంటుంటారమ్మా? తామున్న పల్లెలలో, అంటే వారు ఎక్కడైతే నివసిస్తూ ఉన్నారో అక్కడే వారు ఎలా ఉన్నారంటమ్మా? మాటు చోటులలో పొంచి ఉందరు.
అంటే అవకాశం వచ్చేదాకా సైలెంట్గా ఉండేదని అవకాశం వచ్చిన తర్వాత రెచ్చిపోయేవారుగా ఉంటూ ఉంటారు. చాటైన స్థలముల్లో నిరపరాధులను చంపుదురు. వీరేదైనా తప్పు చేసేస్తారు, చేసేసి ఏ పాపము ఎరుగని వారి మీద ఏం చేస్తారంటే ఆ నేరం మోపేస్తారు. అర్థమైందా? అలాంటి కొన్ని పనులు మనలో కూడా ఉంటూ ఉంటాయి. మనం ఏదైనా గొప్పగా ఏదైనా మిస్టేక్ చేస్తాం అనుకుంటే మన మీదకి వస్తారని చెప్పి మనం అని చెప్పాం, పక్కన వాళ్ళ మీద చెప్పేస్తాం. అది కూడా తప్పే, అది కూడా పాపము కింద పరిగణించబడుతుంది. గమనించాలి. చూడమ్మా, చాటైన స్థలములలో నిరపరాధులను చంపుదురు, వారి కన్నులు నిరాధారులను పట్టుకున్న వాళ్ళని పొంచి చూచును. అంటే ఆధారం లేనటువంటి వారిని, ఇప్పుడు మనం మెడికల్ లీగల్ కేసులు వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం అప్పుడప్పుడు పేపర్లలో, న్యూస్లో. ఎలాంటివంటే ఎవరు లేనటువంటి వాళ్ళని, అంటే అనాథలైన వారు అట్లా రోడ్ల మీద తిరిగే వాళ్ళని తీసుకెళ్ళిపోయి వాళ్ళని ల్యాబుల్లో పెట్టేసి వాళ్ళ మీద ప్రయోగాలు చేస్తూ ఉంటారు. అర్థమైందా? బాగా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళ మీద ప్రయోగాలు చేసి వాళ్ళని చంపేసి వాళ్ళకి పనికొచ్చే కిడ్నీలో ఏయో ఒకటి మనకు ఉపయోగపడేవి తీసుకొని మిగతా బాడీని కాల్చివేయడం అట్లా చేస్తుంటారు. ఇవి అప్పుడప్పుడు న్యూస్లో అట్లా బయటపడుతూ ఉంటాయి. ఇలాగనమాట. ఎలాగున్నవారు వారు, వారి కన్నులు నిరాధారులను పట్టుకున్న వాళ్ళని పొంచి చూచును. అలాగ మనం గనక మన అపరాధాలు ఎవరి మీద మోపేవారుగా ఉంటే అక్కడ వారు చేసిన దానితో సరిపోల్చబడిన వారుగా మనం ఉంటాం, అందులో పాలిభాగస్థులమైన వారుగా ఉంటాం. ఒకవేళ వారికి ఏ శిక్ష అయితే పడుతుందో అదే మనకు పడుతుంది. అది గమనించాలి. అర్థమవుతుందా? కనుక గమనిస్తూ జాగ్రత్తగా దేవుల్లో ఎదిగేవారుగా మనం ఉండాలి. చూడండి ఇంకా ఎలా ఉంటారు. గుహలోని సింహము వలె వారు చాటైన స్థలముల్లో పొంచి ఉందురు, బాధపడు వారిని పట్టుకొన పొంచి ఉందురు, బాధపడు వారిని తమ వలలోకి లాగి పట్టుకొందురు. ఈ విధానం ఎలాంటిది తెలుసా? ఎవరన్నా కష్టాల్లో బాధల్లో ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వంచన మాటలతో, అంటే మేలు చేసేటటువంటి భావన కలిగించి వారిని లొంగ తీసుకొని వారిని అమాయకుల్ని చేసి వారిని మభ్యపెట్టి బాధించేవారుగా ఉంటూ ఉంటారు. కాగా నిరాధారులు నలిగి వంగుదురు, వారి బలాత్కారము వలన నిరాధారులు కూలుదురు. మనం చూస్తూ ఉంటాం, దుబాయ్కి మనుషులను అమ్మేస్తున్నారని చెప్పేసి, రెడ్ లైట్ ఏరియాకి అమ్మాయిలను అమ్మేస్తున్నారని చెప్పేసి న్యూస్లు వింటుంటాం. ఎలా జరుగుతున్నాయి అంటే మంచి మాటలతో వాళ్ళని చేరదీసి వాళ్ళకి ఆశ కల్పించి పాపం వారికి తెలియని అటువంటి ఆ యొక్క విధానంలోకి తీసుకెళ్ళిపోయి వాళ్ళు అమ్మేస్తూ ఉన్నప్పుడు వారు ఆ బాధలోకి, అంటే ఇక బయటకు పడలేరు. ఇక ఎందుకు పడతారు? బయట ఎలా పడగలుగుతారు? వారి చుట్టూ ఎవరో ఒకరిని కాపలా పెట్టేసి వాళ్ళని ఇబ్బంది పెడతారు. ఇలాంటి విధానాలు మనం టీవీల్లోనో, న్యూస్ల్లోనో, సినిమాల్లోనో కొన్ని చూస్తూ ఉంటాం. అంటే ఎవరు నిరాధారులైనటువంటి వారు, అంటే వారికి ఆధారం లేనటువంటి వారు ఎక్కడున్నారని చెప్పేసి ఆ యొక్క కపటోపాయంతో ఉన్నటువంటి వారు ఏం చేస్తున్నారమ్మా? పొంచి చూస్తూ ఉంటారు. బాధపడు వారిని తమ వలలోకి లాగి పట్టుకొందురు. బాధపడేటటువంటి వారిని ఏం చేస్తున్నారు? తమ వలలోకి లాగి పట్టుకుంటారు. అంతే కదా? మన నిజం చెప్పండి, ఇప్పుడు బాధపడుతూ ఉన్నప్పుడు ఎవరన్నా వచ్చి పక్కన కూర్చొని ఓదార్పు మాటలు మాట్లాడితే వీరేదో నాకు సాయం చేస్తారని నమ్ముతారా నమ్మరా? నమ్మరమ్మా? నమ్మేస్తారు. మరి అలాంటి పరిస్థితుల్లో నిస్సహాయులైనటువంటి వారిని వంచి వారిని తీసుకువెళ్ళిపోయి వారి యొక్క, అంటే వారు ఏదైతే చేయదలుచుకున్నారో దాన్ని చేస్తూ వాళ్ళని ఇబ్బంది పెట్టేటప్పుడు వారు, అంటే ఆ రీతిగా వాళ్ళు పట్టుకొందురు. కాగా నిరాధారులు నలిగి వంగుదురు. వంగటం అంటే అర్థం ఏంటంటే ఇక కాంప్రమైజ్ అయిపోవడం. వాళ్ళు ఏం చేయలేనప్పుడు ఏమైపోతారమ్మా? సరెండర్ అయిపోతారు. వారి బలాత్కారము వలన నిరాధారులు కూలుదురు. లోకంలో నిస్సహాయులైనటువంటి వారిని చాలా మందిని మనం చూస్తున్నాం. మరి అటువంటి వారు, అంటే మనం అనుకుంటూ ఉంటాము కదా, ఇప్పుడు ఎవరన్నా, అంటే మనం సహజంగా చూడండమ్మా, వేశ్య జీవితము అనగానే, వేశ్య అనగానే ఛేదరించుకునేవారుగా ఉంటారు లోకమంతా కూడా. చిన్న చూపుతో, చులకన భావంతో, ఇంకా వాళ్ళని 4-5 మాటలు మాట్లాడి వారు కృంగిపోయేలాగా చేసి వాళ్ళని నలగొట్టేలాగా మాట్లాడుతుంటారు కదా. కానీ నిజంగా ఇలాగా ఎవరైతే పొంచి ఉన్నారో, వారి బాధను చూసి ఎవరైతే మోసపరిచారో అలాంటి వారి వల్ల ఆ యొక్క పరిస్థితిలోకి పడిపోయిన వారే కానీ వారు ఎవరైనా నిజంగా పోయేవారుగా ఉంటారా ఎవరైనా? కాబట్టి అలాంటి వారిని చూసి మనము వారిని దూషించేవారుగా ఉండకూడదు. అర్థమైందా?
వారెవరన్నా మీకు అట్లా వచ్చి మీ దగ్గరకు సహాయానికి అడిగితే ఒకవేళ సహాయం చేయగలిగితే చేసి పంపించేయడం, లేదంటే లేదమ్మా మేము చేయలేమని పంపించేయడం. అంతేకాని వారు వెళ్ళిపోయిన తర్వాత వారి వెనక మాటలు మాట్లాడకూడదు. ఇవి ఎలా చేస్తుంది, అలా చేస్తుంది, ఏమో మా ఇంటికి వచ్చింది, చీచా అలా మాట్లాడకూడదు. అర్థమవుతుందా? ఎందుకంటే వారు ఏ పరిస్థితుల్లో అలా ఉన్నారో తెలియదు. వారి కొరకు మనం ప్రార్థన చేసి మారు మనసు అనుభవం వారికి వచ్చే విధంగా దేవుణ్ణి ప్రాధేయపడేవారుగా ఉంటారు. అర్థమైందా? వారి కష్టాలు నిజంగా తీరిపోతే దేవుడు వారికి సమస్తము అందించగలిగితే వారు ఆ వృత్తిలో ఉండరు కదా. కాబట్టి గమనించండి. ఎందుకంటే అలాంటి వారందరూ కూడా ఎలా వచ్చిన వారు అంటే ఏమీ లేదు, దేవుని విశ్వసించినటువంటి వారు నిరాధారులు ఎవరున్నారు, నిస్సహాయులు ఎవరున్నారు, బాధపడేవారు ఎవరున్నారు అనేటటువంటి కోణంలో పొంచి ఉన్నటువంటి ఆ విధానములో దొరికినటువంటి వారిని లొంగ తీసుకుని, అంటే వారిని అంటే వంచిన విధానం అది. వారి మాటల్లోనూ వారి ప్రవర్తనలోను సమస్తములో కపటము కలిగించి వారిని బాధ పెట్టిన విధానం అది. కాబట్టి గమనించాలి. దేవుడు మర్చిపోయెను, ఆయన విముఖుడై ఎప్పుడునూ చూడకుండును అని వారు తమ హృదయంలో అనుకుందురు. ఎవరైతే ఈ రీతిగా ఉంటారో, ఎవరైతే వారికి ఇష్టానుసారమైనటువంటి ఆ యొక్క కార్యకలాపాలు చేస్తూ ఉంటారో, వారు ఆలోచించే ఆలోచన ఏంటంటే దేవుడు చూడట్లేదు, వారి గురించి దేవుడికి ఆలోచన లేదు, వారి గురించి దేవుడు ఎప్పుడు కూడా యోచించడు, వారిని మర్చిపోయాడు దేవుడు అనేటటువంటి ఆలోచనతో వారు ఉంటూ ఉంటారు. అందు నిమిత్తము కీర్తనకారుడు అంటున్నాడు చూడండి, యెహోవా లెమ్ము, దేవా బాధపడు వారిని మరువక నీ చెయ్యి ఎత్తుము. దుష్టులు దేవుని తృణీకరించుట ఎలా? నీవు విచారణ చేయవని వారు తమ హృదయముల్లో అనుకున్నట ఎలా? దేవా లేయ్యా, బాధపడుతున్నటువంటి వారిని ఉద్ధరించయ్యా, వారికి నీ యొక్క తోడ్పాటు దయచేయి దేవా, వారిని ఆదరించయ్యా, వారికి అవసరమైనటువంటి మేలులు దయచేయి ప్రభువా అని వేడుకుంటున్నటువంటి ఆ యొక్క విధానం మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి మనం గమనించాలి, ఇలాంటి వారు మనకు కనబడితే దేవుని వేడుకునేవారుగా మనం ఉండాలి. బాధపడు వారిని మరొకని చేయి అందించయ్యా అని అడగాలి. అంతేగాని వారిని మనము కూడా దూషించేవారుగా ఎప్పుడు కూడా ఉండకూడదు. దుష్టులు దేవుని తృణీకరించుట ఎలా అంటే దేవుణ్ణి మనం అడగాలి, అయ్యా దుష్టులను నీవెందుకు, అంటే వారు దేవుని తృణీకరిస్తూ ఉండగా నీవెందుకు చూస్తూ ఉన్నావు, నీ విచారణ ఎందుకు చేయవు అని వారి యొక్క హృదయంలో వారు అనుకుంటున్నటువంటి విధానాన్ని మన యొక్క ప్రార్థనలో మనం పెట్టాలి. దేవుడు ఎందుకంటే ఆయన తమ బిడ్డల పక్షాన సమస్తము నెరవేర్చే దేవుడై ఉంటూ ఉండగా ఆ కృపలో మనం ఎప్పుడు కూడా భద్రపరిచిన వారుగా మనం ఉంటూ ఉండగా ఆ యొక్క కృపను పొందుకునేటటువంటి వారుగా మనం ఉండాలి. అంతేకాదు బాధించబడుతున్నటువంటి వారు, బాధపడేటటువంటి వారిని కూడా దేవుని యొక్క కృపను పొందుకునే విధంగా మరి వారు కూడా దేవునిలో ఎదిగే విధంగా మనము దేవుణ్ణి వేడుకునే వారుగా ఉంటూ ఉండాలి. నీవు దీనిని చూచి ఉన్నావు కదా, వారికి ప్రతీకారము చేయుటకై నీవు చేటును పగను కనిపెట్టి చూచున్నావు. నిరాధారులు తమ్మును నీకు అప్పగించుకొందురు, తండ్రి లేని వారికి నీవే సహాయుడివై ఉన్నావు. ఇక్కడ తండ్రి లేని వారు అంటే అర్థము ఆదరణ లేనివారు అని. అర్థమైందా? ఆదరణ లేని వారికి నీవే సహాయుడివై ఉన్నావయ్యా, నీవన్నీ చూస్తూ ఉన్నావు, మరి వారి పక్షాన ప్రతీకారము చేయుటకై నీవు చేటును ఇది మెర్చ్గా The number you have dialed is currently.
కాబట్టి దేవుణ్ణి ఆ రీతిగా వేడుకునేవారుగా మనం ఉండాలి. అలాగే చూడమ్మా, దుష్టులు భుజమును విరగ్గొట్టుము, చెడ్డవారి దుష్టత్వం ఏమీ కనబడకపోవు వరకు దాన్ని గూర్చి విచారణ చేయుము. అంటే దుష్టుల యొక్క భుజమును విరగ్గొట్టయ్యా, చెడ్డవారి దుష్టత్వం ఏమీ కనబడపోవు వరకు దానిని గూర్చి విచారణ చేయుము. అంటే ఇక్కడ దుష్టులు ఆ రీతిగా ప్రబలుతున్నారు, నిస్సహాయులు ఈ రీతిగా కృంగిపోతూ ఉన్నారు. కాబట్టి తండ్రి లేనటువంటి వారికి సహాయుడివై, నిరాధారులకు ఆధారివై, ఏమా ఎవరైతే నిస్సహాయులై ఉన్నారో వారికి నీవు సహాయం చేయుటకై నీవు విచారణ చేయవయ్యా అని చెప్పేసి అడుగుతూ ఉన్నటువంటి విధానం అది. యెహోవా నిరంతరము రాజై ఉన్నాడు, ఆయన దేశములో నుండి అన్యజనులు నశించిపోయిరి. అంటే దేవుడు ఎప్పుడు కూడా రాజై ఉన్నాడు, ఆయన దేశంలో నుండి అన్యజనులు నశించిపోయిరి. అంటే అక్కడ అర్థం వారేదో కృంగిపోయారు, చచ్చిపోయారు అని కాదు అర్థం. అర్థమైందా? అన్యజనులు నశించిపోయారంటే సింపుల్ థింగ్, వారేదో మరణానికి గురయ్యారనో లేకపోతే కృంగిపోయారనో కృషించిపోయారని కాదు అర్థం. అక్కడ అన్యజనులు లేకపోయారు అని అర్థం. అంటే సింపుల్ థింగ్, ఏమీ లేదు. సింపుల్గా ఇప్పుడు మనం మన గృహాల్ని చూసుకుందాం. మనం అంతా కూడా అన్య జనాంగం నుంచి వచ్చిన వారమే కదా, అవునా కదా? దేవుడి గురించి తెలుసుకొని దేవుళ్ళలోకి వచ్చాం. ఇప్పుడు మనం ఉన్నటువంటి ఇంట్లో నలుగురు ఉన్నారు కదా, ఒక్కొక్క ఇంట్లో నలుగురు ఉన్నారు అనుకోండి. అందులో ఒకరు దేవుడిని నమ్మారు, నలుగురు అన్యజనులుగా ఉన్నారు, ఒకరు దేవుడిని నమ్మారు. ఇప్పుడు నలుగురు ఉన్నటువంటి అన్యజనుల్లో ఒక అన్యజనంగా ఉన్నటువంటి ఒకరు నశించిపోయారా లేదా? అన్యజనులు అనేటటువంటి పదంలో ముగ్గురే ఉన్నారుగా, నలుగురు లేరుగా. ఒకరు నశించిపోయారుగా అక్కడ. ఇక్కడ నశించారంతే, అంటే అన్యజనులుగా లేరంతే, కానీ ఎవరుగా ఉన్నారు? దేవుని బిడ్డలుగా ఉన్నారు. అంటే ఇక్కడ నశించిపోతారు అనగా అర్థము వారు సమూలంగా తుడిచివేయబడతారని కాదు. అర్థమైందా? ఎక్కడైతే ఏ అన్యజనుడైతే దేవుని విశ్వసించి దేవుని యొక్క బిడ్డగా రూపాంతరం చెందాడో వారి యొక్క పూర్వపు స్థితి అన్యజనాంగంలో ఉంది. కాబట్టి ఆ అన్యజనాంగంలోంచి ఆ పేరు కొట్టివేయబడింది, ఆ పేరుని తీసివేయబడింది అనమాట. అర్థమవుతుందా? సో అలాగా నశించిపోయిరి అంటే అర్థం. యెహోవా లోకులు ఇకను భయకారులు కాకుండానట్లు బాధపడు వారి కోరికను నీవు విని ఉన్నావు. అంటే దేవుడు ఇంకా అంటే బాధించేటటువంటి వారితో భయపడతాం, ఇంకా ఏ నరుడు కూడా ఉండకుండా ఉండటకు ఆయన ఏం చేస్తున్నాడమ్మా, వారి యొక్క కోరికను విని ఉంటున్నాడు. ఎవరైతే బాధపడుతున్నారో, ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారి యొక్క ఆలోచన ఏదో దేవుని యొక్క వారు విచారణ చేస్తూ ఉండగా ఆ యొక్క మాటలను దేవుడు అంగీకరిస్తూ ఉన్నాడు, వింటూ ఉన్నాడు. తండ్రి లేని వారికి నలిగిన వారికి న్యాయము తీర్చుటకై నీవు వారి హృదయమును స్థిరపరిచితివి, చెవియొగ్గి ఆలకించితివి. అర్థమైందా? తండ్రి లేని వారికి నలిగిన వారికి న్యాయము తీర్చుటకై దేవుడు ఏం చేస్తున్నాడమ్మా, వారి హృదయమును స్థిరపరిచి చెవియొగ్గి ఆలకిస్తూ ఉన్నాడు. అర్థమవుతుందా? మనం అంటే మొదట వచనంలో మనం చూసుకుంటే, అయ్యా ఎక్కడికి వెళ్ళావయ్యా, ఎక్కడ దాక్కున్నావయ్యా, నా దగ్గరకు రావా, నాకు ఎంత దూరంగా ఉన్నావయ్యా అని వేదన పడ్డాడు. కానీ చివరికి వచ్చేసరికి ఏముంది, తండ్రి లేని వారికి అంటే ఆదరణ లేని వారికి నలిగిన వారికి న్యాయము తీర్చుటకై నీవు వారి హృదయమును స్థిరపరిచి వారి యొక్క మాటలకు చెవియొగ్గి ఆలకించితివి, అంటే వింటూ ఉన్నావు అని కీర్తనాకారుడు ఆ యొక్క 10వ కీర్తనని ముగించాడు. అర్థమైందా? కాబట్టి మనం ఆలోచించాలి. మనలో దుష్టత్వము అంటే ఏదో నేను వెళ్ళిపోయి ఎవరినో కత్తితో పొడిచానో లేకపోతే ఎవరి దగ్గర నన్ను కొట్టానో ఎవరిని ఇబ్బంది పెట్టానని కాదు. ఎదుటి వారిని బాధించాలన్న ఆలోచన ఉన్నా, ఎదుటివారి విషయమై మనం వారిని నొప్పించాలనేటటువంటి ఆలోచన ఉన్నా, ఎదుటి వారిని బాధ పెట్టేటటువంటి తలంపు ఉన్నా కూడా మనం దుష్టులమే. అర్థమైందా? నిస్సహాయులు మన దగ్గరకు వచ్చినప్పుడు వారిని దూషించి వంచి మాట్లాడినా కూడా మనము దుష్టులమే. మన బంధువులో మన స్నేహితులో ఎవరో గడిచిన దినాల్లో మనతో విభేదం కలిగినో లేదంటే గడిచిన దినాల్లో మనకు సహాయం చేయకపోతే చాలు, వాళ్ళకి అవసరమైనప్పుడల్లా మనం గుర్తు చేసుకుంటాం. వాళ్ళు ఆ రోజు నువ్వు చేయలేదుగా, ఈరోజు నేను ఎందుకు చేస్తాను, అంతేకాదు ఇంకో నలుగురితో చెప్తాం, ఆ రోజు మేము వెళ్తే ఎట్లా చేశారు అట్లా చేశారు. ఎంతవరకు కరెక్ట్ అయిన మాటలు అవి? కాబట్టి గమనించాలి. నిజ క్రైస్తవుడుగా మనము వర్ధిల్లుటకు
దేవునిలో ఎదుగుటకు ఫలించుటకు చాలిన జ్ఞానంతో దేవుడు మనల్ని నింపి నడిపించునుగాక. ఆమెన్. ఈ దినము దేవుడు మనకు అనుగ్రహించిన తన సత్యవాక్కును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవుడు తన వాక్యమును దీవించునుగాక.